తెలంగాణలో టెట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో 3 లక్షల మంది అభ్యర్థులు టెట్ రాయనున్నారు. అయితే డిఎస్సి ముందే టెట్ నిర్వహించనుంది ప్రభుత్వం. ఇప్పటికే 11,062 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయగా టెట్ నిర్వహణతో గడువు పొడిగించే అవకాశం ఉంది. రెడీగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, తెలంగాణకు సంబంధించిన డిఎస్సికి సంబంధించింది అయితే గడువు పొడిగేటట్లుగా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమతా, ప్రధానంగా గత నెల 29వ తేదీన డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 11,062 పోస్టుల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే దీనికి టెట్ ఎలిజిబిలిటీ కంపల్సరీ చేసింది గత ప్రభుత్వం. టెట్ కు సంబంధించి ఇప్పటికే దాదాపు 3 లక్షల మంది టెట్ రాయని అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు డిఎస్సి రాసే అవకాశం లేదు. దాన్ని గమనించిన ప్రభుత్వం డిఎస్సి కంటే ముందే టెట్ నిర్వహించాలని చెప్పి నిర్ణయించింది. ఆ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 3 లక్షల మంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ని ఆ టెస్ట్ లో పాల్గొన్న తర్వాత అక్కడ ఉత్తీర్ణులైన వాళ్ళు ఈ ఏదైతే 11,062 పోస్టులకు నియామకాన్ని చెప్పిందో దాంట్లో డిఎస్సిలో రాసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇవ్వటం ద్వారా దాదాపుగా 3 లక్షల మంది డిఎస్సి వాసు, రైట్, థ్యాంక్ యూ వాసు.